మేము చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆదానికి మంత్రి పదవిని వెంటనే. చంద్రబాబు నాయుడు గారు ఆదానికి మంత్రి పదవిని వెంటనే. ఆదానికి మంత్రి పదవిని వెంటనే. పార్థసారథి గారికి ఎమ్మెల్యే పార్థసారథి గారికి మంత్రి పదవిని వెంటనే. ఎమ్మెల్యే పార్థసారథి గారికి మంత్రి పదవిని వెంటనే. ముందస్తుగా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు వారు అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా దశాబ్దాల కాలం నుండి ఆశగానే మిగిలిపోయినటువంటి మంత్రి పదవిని ఆదోని అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ వాల్మీకి పార్థసారథి గారికి ఇవ్వాలని చెప్పేసి మేము హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు. కానీ ఇంతవరకు ఆదోని చరిత్రలో ఏ సమయంలో కూడా మినిస్టర్ పదవి కేటాయించలేదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆదోని డెవలప్మెంట్ చెందాలంటే, అనేక పరిశ్రమలు రావాలంటే, అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కావాలంటే, ఆదోని అభివృద్ధి చెందాలంటే, ఆదోనిలో ఉన్నటువంటి రోడ్లు వెడల్పు కావాలంటే, అనేక పరిశ్రమలు అనేక ఉద్యోగాలు రావాలంటే కంపల్సరీ ఎమ్మెల్యే పార్థ గారికి మినిస్టర్ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆదోనికి ఇంతవరకు కూడా ఎవరికి కూడా మినిస్టర్ పదవి రాలేదు. పక్కనటువంటి ఆలూరుకు వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగినూరుకు వచ్చింది, అదేవిధంగా కర్నూలుకు వచ్చింది, పత్తికొండకు వచ్చింది. కానీ ఇంతవరకు కూడా ఆదోనికి మినిస్టర్ పదవి అనేది రాలేదు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఆదోని దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆదోనికి ఇంతవరకు మినిస్టర్ పదవి రాలేదు. కాబట్టి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా విన్నవించుకునేది ఏమంటే, మినిస్టర్ పదవి తప్పకుండా ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి గారికి ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. పార్థసారథి గారి నాయకత్వం, పార్థసారథి గారి నాయకత్వం, టీడీపీ జనసేన బీజేపీ కూటమి, టీడీపీ బీజేపీ జనసేన కూటమి, టీడీపీ బీజేపీ జనసేన కూటమి.